హలో ఎవ్రీబడి, మనం వచ్చేసి సెల్ఫ్ లర్నింగ్స్ మాడ్యూల్స్ డిస్కషన్ చేస్తున్నాము. అందులో చాప్టర్ 9. ఇక్కడ చాప్టర్ 9 డిస్కషన్ వచ్చేసి అడ్జుడికేషన్, స్పెషల్ కోర్స్, ఎన్సిఎల్టీ. సో వీటి గురించి మనం డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈజ్ దేర్ అనేది. సో ఇక్కడ మనం డిస్కషన్ చేసేది ఎన్సిఎల్టీకి సంబంధించి అయితే 407 to 432 వరకు, అండ్ స్పెషల్ కోడ్ వచ్చేసి 435 to 438 డిస్కషన్ చేస్తాము. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ 407 అనేది బేసిక్ సెక్షన్ అనమాట. బేసిక్ సెక్షన్లో మనకి ఏం చెప్తారంటే వాటి యొక్క డెఫినేషన్స్ అనేది చెప్తారు. ఎవరెవరు పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్కి సంబంధించి బేసిక్గా చెప్పేది. సో 407లో ఫస్ట్ చైర్పర్సన్ ఉంటారు. చైర్పర్సన్ అంటే ఇక్కడ మనకి చైర్పర్సన్ ఆఫ్ ఎన్సిఎల్ఏటి. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఎన్సిఎల్టీ అండ్ ఎన్సిఎల్ఏటి. ఎన్సిఎల్టీ అంటే వేరు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎన్సిఎల్ఏటి అంటే నేషనల్ కంపెనీ లా అప్లేట్ ట్రిబ్యునల్. అంటే ఎన్సిఎల్టీ కంటే కొంచెం పెద్దది ఎన్సిఎల్ఏటి. ఎన్సిఎల్టీకి ఎవరైతే అగ్రీవ్ అవుతారో వాళ్ళు అప్పీల్కి పోవాల్సింది ఎన్సిఎల్ఏటి దగ్గర అప్పీల్కి వెళ్తారు. ఇది మేజర్గా మనకి చైర్పర్సన్స్ అంటే మనకి చైర్పర్సన్ ఆఫ్ ఎన్సిఎల్ఏటిగా తీసుకుంటాము. మెంబర్స్ అంటే జ్యుడిషియల్ అండ్ టెక్నికల్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. అంటే బోత్ ఎన్సిఎల్టీలో ఉంటారు, ఎన్సిఎల్ఏటిలో కూడా ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ జ్యుడిషియల్ మెంబర్స్ అంటే ఎవరు? జ్యుడిషియల్ మెంబర్స్లో మనకి ఎవరు వస్తారంటే మెంబర్ ఆఫ్ ఎన్సిఎల్టీ అండ్ ఎన్సిఎల్ఏటి ఎవరైతే అపాయింట్ చేస్తారో, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్ వాళ్ళు. అండ్ టెక్నికల్ మెంబర్స్ గురించి ఉంటుంది. టెక్నికల్ మెంబర్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ అండ్ అప్లేట్ ట్రిబ్యునల్కి ఎవరు ఉంటారు అనేది ఇవి మెయిన్గా డిస్కషన్ ఉంటుంది ఇక్కడ 407లో డెఫినేషన్కి సంబంధించి. సో చైర్పర్సన్ అంటే ఏం చెప్పినాం? చైర్పర్సన్ ఆఫ్ అప్లేట్ ట్రిబ్యునల్. అండ్ జ్యుడిషియల్ మెంబర్ అంటే ఏమి? ఎవరైతే మెంబర్ ఉంటారో ట్రిబ్యునల్ కానీ అప్లేట్ ట్రిబ్యునల్ కానీ, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్, వీళ్ళందరినీ మనం జ్యుడిషియల్ మెంబర్స్ అంటాము. మెంబర్స్ అంటే ఎవరైతే మెంబర్ జ్యుడిషియల్ కానీ టెక్నికల్ ఆఫ్ ట్రిబ్యునల్ ఉంటారో, అప్లేట్ ట్రిబ్యునల్ ఉంటారో, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్, చైర్పర్సన్, వీళ్ళందరినీ మెంబర్స్ అంటాము. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద ట్రిబ్యునల్, వాళ్ళని ప్రెసిడెంట్ అంటాము. టెక్నికల్ మెంబర్ అంటే ఎవరైతే మెంబర్ ట్రిబ్యునల్లో ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్లో అపాయింట్ అయ్యింటారో టెక్నికల్గా, ఆ పర్సన్ని మనం టెక్నికల్ మెంబర్ అంటాము. అది 407. నౌ కమ్ టు సెక్షన్ 420. సో 420 సెక్షన్ ఏం చెప్తుంది? ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్. ఇక్కడ ట్రిబ్యునల్ అంటే ఎన్సిఎల్టీ. నౌ ఎప్పుడైతే ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ని పాస్ చేస్తుందో, కంపల్సరీగా ఆర్డర్ పాస్ చేసే ముందర రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఎవరైతే పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి. సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకోసం చేసినారు, వాట్ ఈస్ ద బెనిఫిట్, వాట్ ఈస్ ద మోటివ్, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్డర్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద ఆర్డర్. సో ఒక ఆర్డర్ ఇచ్చింటే ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 years లోపల ఒకవేళ ట్రిబ్యునల్ కావాలి అనుకుంటే ఆ ఆర్డర్ని రెక్టిఫై చేయొచ్చు. అంటే ఏదైనా మిస్టేక్గా ఇచ్చినాము మనం ఒక ఆర్డర్ని అనిపించినప్పుడు ఆ ట్రిబ్యునల్ అనేది రెక్టిఫై చేయొచ్చు. అండ్ అపేరెంట్ ఫ్రమ్ ద రికార్డ్, సుమోటోగా అయినా రెక్టిఫై చేయొచ్చు. ఆర్ వేరే పార్టీస్ ఎవరన్నా నోటీస్ చేసి, సార్ మీరు ఈ ట్రిబ్యునల్ మీరు ఇచ్చిన వాటిలో ఇవి కన్సిడర్ చేయలేదు అని వేరే పార్టీస్ అయినా అప్లికేషన్ పెట్టవచ్చు. వాటి కోసం అమెండ్ చేయొచ్చు ఆర్డర్ని అమెండ్ చేయడానికి ఉన్న టైం ఏమంటే విత్ ఇన్ 2 years లోపల అమెండ్ చేయాలి. నో అమెండ్మెంట్స్ అలౌడ్ ఇఫ్ అపీల్ ప్రిఫర్డ్. ఒకవేళ వాళ్ళు అపీల్కి పోయినా అనుకోండి, అలాంటి కేసెస్లో అమెండ్మెంట్స్ ఏమీ ఉండవు. అండ్ కాపీ ఆఫ్ ఆర్డర్ అనేది సెండ్ చేయాలి. ఎవరైతే కన్సర్న్ పార్టీస్ ఉంటారో ఆ కన్సర్న్ పార్టీస్కి సెండ్ చేయాలి ఆ ఆర్డర్ని. నౌ అది సెక్షన్ 420. 421 ఏం చెప్తామంటే ట్రిబ్యునల్ నీకు ఒక ఆర్డర్ని పాస్ చేసింది. ఆ ట్రిబ్యునల్ పాస్ చేసిన, దట్ ఈస్ ఎన్సిఎల్టీ పాస్ చేసిన ఆర్డర్కి అగ్రీవ్ అయితే, అంటే మీరు యాక్సెప్ట్ చేయకుంటే మనం అప్పీల్కి పోవచ్చు. అప్పీల్కి ఎక్కడ పోతాం? అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతాం, ఎన్సిఎల్ఏటి దగ్గర. అండ్ అప్లేట్ ట్రిబ్యునల్కి పోయే ముందర ఒకవేళ ఎన్సిఎల్టీ ఒక ఆర్డర్ని పాస్ చేసేటప్పుడు పర్సన్స్ యొక్క కన్సెంట్ తీసుకొని ఆర్డర్ని పాస్ చేసింది అనుకోండి, ఆర్డర్ని పాస్ చేసిన తర్వాత పర్సన్స్ అప్పీల్కి పోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ కన్సెంట్ని తీసుకొని చెప్పింది కాబట్టి.
అండ్ ఇప్పుడు వీళ్ళు ఎన్ని డేస్ లోపల పోవాలి, ఎల్టీ నుంచి ఎన్సీఎల్ఏటీ వాటికంటే 45 డేస్ లోపల వెళ్ళాలి. ఫ్రమ్ ద డేట్ ఎప్పుడైతే ఆర్డర్ రిసీవ్ చేసుకుంటామో అక్కడ నుంచి 45 డేస్ లోపల వెళ్ళాలి. అండ్ 45 డేస్ లోపల వెళ్ళకుంటే ఇంకొక 45 డేస్ని ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. సో మినిమం 45 డేస్ లోపల పోవచ్చు. కాపీ ఆఫ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న కాడ నుంచి వితిన్ 45 డేస్ అండ్ కన్వెన్షన్ డిలే వితిన్ 45 డేస్. ఇప్పుడు 45 డేస్ ఆ 45 డేస్ లోపల పోయినామనుకోండి, సఫిషియంట్ రీజన్స్ అవన్నీ ఉంటే ఈ ఎన్సీఎల్టీ అనేది ఏం చేస్తుంది, ఎన్సీఎల్ఏటీ అనేది చూస్తుంది, చెక్ చేస్తుంది ఆ ఆర్డర్స్ ఏముంది, వాళ్ళకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేసి వచ్చిన ఆర్డర్ని కన్ఫర్మ్ చేయొచ్చు ఆర్ మోడిఫై చేయొచ్చు. సెట్ అసైడ్ ఇది పక్కన పెట్టి ఇంకొక ఆర్డర్ని కూడా ఇష్యూ చేయొచ్చు. ఆ కాపీ ఆఫ్ ఆర్డర్ని ఎన్సీఎల్టీకి అండ్ కన్సర్న్ పార్టీస్కి ఇష్యూ చేస్తాం. ఎన్సీఎల్టీ ఆర్డర్ని ఓన్లీ పార్టీస్ కన్సర్న్ వాళ్ళకే ఇస్తాము. ఎన్సీఎల్ఏటీ ఆర్డర్ని ఎన్సీఎల్టీ ప్లస్ పార్టీస్ కన్సర్న్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అది సెక్షన్ 421. నౌ సెక్షన్ 422. వాట్ ఈస్ దేర్ ఇన్ 422? ఎక్స్పీడియస్ డిస్పోజల్ బై ట్రిబ్యునల్ అండ్ అప్లైడ్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ కానీ అండ్ అప్లైడ్ ట్రిబ్యునల్ కానీ షెల్ డీల్ విత్ పిటిషన్ అపీల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే వాళ్ళకి ఏవైతే అప్లికేషన్స్ వస్తావో వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని డేస్ మా దగ్గర పెట్టుకుంటామంటే అవ్వదు. వితిన్ 3 months లోపల డిస్పోజ్ చేయాలి. ఇఫ్ నాట్ డిస్పోజ్డ్ వితిన్ 3 months, ఒకవేళ వాళ్ళు వితిన్ 3 months లోపల డిస్పోజ్ చేయలేకపోతే వాళ్ళకి టైం అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది, నాట్ ఎక్సీడింగ్ 90 days. సో ఫస్ట్ 3 months అంటాడు, తర్వాత అప్ టు 90 days అంటాడు. సో 3 months కలిపితేనే 90 days అనుకుంటే కాదు, కొన్ని కేసులో 31 days ఉంటాయి, కొన్ని కేసులో 30 days ఉంటాయి. సో ఫస్ట్ 3 months అని చెప్పాలి, నెక్స్ట్ 90 days అనేది చెప్పాలి. ఏదానికి ట్రిబ్యునల్ కానీ అప్లైడ్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళకు వచ్చిన అప్లికేషన్ని డిస్పోజ్ చేయడానికి, అంటే ఒక ఆర్డర్ని పాస్ చేయడానికి వాళ్ళకున్న టైం 3 months ప్లస్ 90 days, అప్ టు 90 days వాళ్ళకున్న టైం. నెక్స్ట్ ఒకవేళ ఆ ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు అంటే మీరు అగ్రీ కాకుండా మీరు అప్పీల్కి పోవచ్చు సుప్రీం కోర్ట్కి. ఎవరెవరైతే పర్సన్స్ అగ్రీ అవుతారో, సో ఎన్సీఎల్టీ నుంచి ఎన్సీఎల్ఏటీకి రావడానికి ఎన్ని డేస్, 45 days. ఇప్పుడు ఎన్సీఎల్ఏటీ ఆర్డర్కి కూడా మీరు యాక్సెప్ట్ చేయకుంటే సుప్రీం కోర్ట్ పోతాం. సుప్రీం కోర్ట్కి ఎన్ని డేస్ లోపల పోవాలి, వితిన్ 60 days లోపల పోవాలి. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు క్వశ్చన్ ఆఫ్ లా ఉంటే వెళ్ళాలి, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటే వెళ్ళడానికి లేదు. క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే అప్పీల్కి పోవాలి సుప్రీం కోర్ట్ దగ్గర, అది మేజర్గా. సో ఇక్కడ ప్రొసీజర్లో మనం చెప్పినది ఎన్సీఎల్టీ ఫస్ట్ స్టార్ట్ చేసినాము. ఎన్సీఎల్టీ నుంచి 45 days ఎన్సీఎల్ఏటీకి, ఎన్సీఎల్ఏటీ నుంచి సుప్రీంకోర్టుకి 60 days. అండ్ 60 days ఇంకా కావాలనుకుంటే కన్వెన్షన్ డిలేగా ఇంకొక 60 days అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 424. నౌ ప్రొసీజర్ ఏమి ట్రిబ్యునల్ దగ్గర పోవాలన్నా ఆర్ అప్రైల్ ట్రిబ్యునల్ దగ్గర పోవాలన్నా ప్రొసీజర్ ఏం ఫాలో కావాలి అంటే సెక్షన్ 424 డిస్కస్ చేస్తుంది. నౌ నాట్ బౌండ్ బై ప్రొసీజర్ ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్ 1908 బట్ గైడెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో వాళ్ళు ఏం ఫాలో అవుతారో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతారు. అంటే అడ్వకేట్ నోటీస్ చేయడము, ఫేర్ హియరింగ్ చేయడము, బయాస్ లేకుండా ప్రొవైడ్ చేయడం, ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, రూల్స్, ఐబీసీస్ వాటిని ఫాలో కావడం అనేది చూస్తారు. అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ని ఫాలో కారు, నార్మల్ ప్రిన్సిపల్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అయ్యి ప్రొవైడ్ చేస్తారు. నా ట్రిబ్యునల్ దగ్గర పోతున్నాము ఆర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతాము. వాళ్ళకున్న పవర్స్ ఏమి, యాక్చువల్గా వాళ్ళకి ఎంత పవర్స్ ఉన్నాయంటే సేమ్ సివిల్ కోర్ట్కి ఏవైతే పవర్స్ ఉంటావో ఆ పవర్స్ అన్నీ ఈ స్పెషల్ కోర్ట్స్ దట్ ఈస్ ట్రిబ్యునల్కి ఉంటుంది, అప్పీలేట్ ట్రిబ్యునల్కి ఉంటుంది. నౌ ఏమేం పవర్స్ అంటే వాళ్ళు సమ్వానింగ్ చేయొచ్చు, ఎవరైనా పర్సన్స్ని సమ్వానింగ్ చేయొచ్చు. అండ్ డిస్కవరీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రొడ్యూస్ చేయమని చెప్పొచ్చు. అండ్ రిసీవింగ్ ఎవిడెన్స్, అఫిడవిట్స్, ఎవరైనా పర్సన్ దగ్గర నుంచి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 123, 124 పబ్లిక్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రకారంగా ఏమన్నా ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ పెట్టింటే అక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్ చేయొచ్చు, విట్నెస్ని ఆర్ డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేయొచ్చు. అండ్ తర్వాత డిస్మిస్సింగ్ చేయొచ్చు రిప్రజెంటేషన్స్, వచ్చిన రిప్రజెంటేషన్ని ఇది వద్దు వేరే రిప్రజెంటేషన్ కావాలి అని కూడా వాళ్ళు చెప్పొచ్చు. అండ్ సెట్టింగ్ అసైడ్ ఎనీ ఆర్డర్ ఆఫ్
డిస్మిసల్ ఆఫ్ ఎనీ రిప్రజెంటేషన్స్ ఆఫ్ డిఫాల్ట్. సో డిఫాల్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఇచ్చింటే వాటిని పక్కన పెట్టి వేరే ఎవిడెన్స్ని కూడా తీసుకోవచ్చు. ఎనీ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఇవన్నీ ఎన్సిఎల్టీకి అండ్ ఎన్సిఎల్ఏటీకి ఉన్న పవర్స్. అండ్ వాటి తర్వాత ఆర్డర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఆర్ అపిలేట్ ట్రిబ్యునల్ ఎన్ఫోర్స్ చేసేటప్పుడు యాజ్ ఇఫ్ ఇట్ వార్ డిక్లేర్ ఆఫ్ కోర్ట్. సో వీళ్ళు ఎవరైతే ఆర్డర్స్ ఇస్తారో అది సేమ్ లైక్ యాజ్ కోర్ట్ డిక్లేర్ చేసినట్టునే మనం కన్సిడర్ చేస్తాము. ఇట్ షెల్ బి లాఫుల్లీ టు సెండ్ దిస్ ఆర్డర్ ఫర్ ఎగ్జిక్యూషన్ టు కోర్ట్ విత్ ఇన్ ద లోకల్ లిమిట్ ఆఫ్ హూజ్ జ్యూరిడిక్షన్. ఒకవేళ ఆ కంపెనీ అనేది ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే వేర్ రిజిస్టర్ ఆఫీస్ ఈజ్ సిచ్యువేటెడ్. సో ఎక్కడైతే రిజిస్ట్రేట్ అయిందో ఆ సిచ్యువేట్ అయిన కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కావాలనుకుంటే. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ అయితే ఏ పర్సన్స్ రెసిడెన్స్ ఎక్కడ ఆర్ బిజినెస్ ఎక్కడ కార్య చేస్తున్నావు, వర్క్ ఎక్కడ గెయిన్ అయినాడు ఆ గెయిన్, అలాంటి కేసుల్లో డికేట్ చేయొచ్చు. అండ్ ప్రొసీడింగ్స్ అనేది ఈ ట్రిబ్యునల్ కానీ అప్లెట్ ట్రిబ్యునల్ కానీ డీమ్డ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆర్ డీమ్డ్ లైక్ సివిల్ కోర్ట్గా కన్సిడర్ చేస్తాం. సో ఒక పర్సన్ని కమిషన్ చేయాలంటే, ఒక పర్సన్తో టాక్ చేయాలంటే, ఒక పర్సన్ ఆ జ్యూరిడిక్షన్లో రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ కోర్టు. సో సెక్షన్ 425 ఏం చెప్తారంటే సేమ్ హ్యాజ్ హైకోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటావో ఆ పవర్స్ అన్నీ వెళ్ళకుంటాయి. నెక్స్ట్ 426 డెలిగేషన్ ఆఫ్ పవర్స్. ట్రిబ్యునల్ కానీ అప్లెట్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళ జనరల్గా ఆర్ స్పెషల్ ఆర్డర్గా డైరెక్ట్ చేస్తుంది ఎనీ ఆఫీసర్ని ఆర్ ఎంప్లాయీని ఆ అదర్ ఆథరైజ్డ్ పర్సన్స్ని ఏదానికోసం ఎంక్వైరీ చేయడానికి ఇంటూ మ్యాటర్స్ రిలేటింగ్ టు పిటిషన్ ఆర్ అప్పీల్కి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి అండ్ రిపోర్ట్ చేయనిక వీటన్నిటి కోసం వాళ్ళు ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ఎవరైనా ఎంప్లాయీకి కానీ ఎవరైనా ఆఫీసర్ కానీ ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్కి డైరెక్ట్ చేయడానికి డెలిగేట్ చేయడం అనమాట పవర్. సెక్షన్ 426 డీల్ చేస్తుంది. 427 ప్రెసిడెంట్, మెంబర్, ఆఫీసర్ ఎక్సెట్రా ఎవరైతే పర్సన్స్ ఉంటారో పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు కదా, ఆ పబ్లిక్ సర్వెంట్స్కి సంబంధించి డీమ్డ్ పబ్లిక్ సర్వెంట్స్గా తీసుకుంటుంది. ప్రెసిడెంట్ని ఆర్ చైర్పర్సన్ని ఆర్ జ్యుడిషియల్ మెంబర్ని ఆర్ ఇంకా ఎవరైనా టెక్నికల్ మెంబర్స్ ఉంటే వాళ్ళని. నెక్స్ట్ 428 సెక్షన్ 428 ఏం చెప్తాయి, ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ గుడ్ ఫేత్. ఎవరన్నా పర్సన్ గుడ్ ఫేత్లో ఉంటే నో సూట్స్ ఆర్ ప్రాసిక్యూషన్స్ ఆర్ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్ షెల్ రైజ్ అగెన్స్ట్ ద ట్రిబ్యునల్ పైన, ప్రెసిడెంట్ పైన, మెంబర్స్ పైన, అదర్ ఎంప్లాయీస్ పైన ఎటువంటి సూట్స్ కానీ ప్రాసిక్యూషన్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ వెయ్యరు. అండ్ ఎవరైతే పర్సన్స్ అప్లెట్ ట్రిబ్యునల్ కానీ ఆ చైర్పర్సన్ ఉంటారో, మెంబర్స్ ఉంటారో, అదర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళపైన అండ్ లిక్విడేటర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ ఆథరైజ్డ్ బై ద ట్రిబ్యునల్ ఆర్ అప్లెట్ ట్రిబ్యునల్ విత్ రెస్పెక్ట్ టు లాస్ ఆర్ డ్యామేజ్ కాస్డ్ ఆర్ లైక్లీ టు బీ కాస్డ్ బై అన్ యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫేత్. సో ఎవరైతే బయట నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారో వీళ్ళంతా ట్రిబ్యునల్ కానీ అప్లెట్ ట్రిబ్యునల్ కానీ ప్రెసిడెంట్ కానీ మెంబర్ కానీ అదర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా గుడ్ ఫేత్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రొటెక్షన్ అనేది చేస్తుంది యాజ్ పర్ సెక్షన్ 428 ప్రకారంగా. నెక్స్ట్ 429 పవర్ టు సిక్ అసిస్టెంట్ ఆఫ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. అంటే ట్రిబ్యునల్ మే డ్యూరింగ్ ద వైండింగ్ అప్ ఆర్ ఐబీసీ ప్రొసీడింగ్స్ దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు ఇన్ ఆర్డర్ టు టేక్ కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ బుక్స్, ఏమైనా ప్రాపర్టీని కానీ ఏమైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని కానీ అదర్ డాక్యుమెంట్ని కానీ తీసుకోవాలి కస్టడీలోకి అన్నప్పుడు వాళ్ళు రైటింగ్లో ఒక రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఎవరికి, చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కి ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. సో రిక్వెస్ట్ చేస్తే ఆ పర్సన్స్ మీకు తోడు వస్తారు. మీన్స్ మీతో పాటు వచ్చి ఆ వైండింగ్ అప్లో పార్టిసిపేషన్ చేయడము ఆర్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో పార్టిసిపేషన్ చేయడము, మీ ఎవరైనా బుక్స్ తీసుకునేటప్పుడు ఎవరు ఓనర్ రెస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు. టు టేక్ పొసెషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆన్ సచ్ రిక్వెస్ట్ అథారిటీ వాళ్ళు షెల్ టేక్ పొసెషన్స్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ఎన్సిఎల్టీ. వాళ్ళు మనకి తీసుకొని ఆ పొసెషన్స్ ఉన్న వాళ్ళు ఎన్సిఎల్టీకి సబ్మిట్ చేస్తారు. యాక్ట్ ఆఫ్ చీఫ్ మెట్రోపాలిటన్, చీఫ్ జ్యుడిషియల్ మెంబర్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్ దిస్ సెక్షన్ నాట్ టు బీ క్వశ్చన్డ్ బై ఎనీ కోర్ట్. సో ఎటువంటి కోర్ట్ అనేది క్వశ్చన్ చేయకూడదు, ఎందుకు మీరు ఆ కలెక్టర్ మీరు ఎందుకు వర్క్ చేసినారు ఎన్సిఎల్టీ కోసం అని. అండ్ సెక్షన్ 430. సో 430 ఏం చెప్తారంటే సివిల్ కోర్ట్ నాట్ హ్యావ్ టు హ్యావ్ జ్యూరిడిక్షన్.
No civil court shall have jurisdiction to entertain any suit proceedings with respect to any matter which tribunal or appellate tribunal is empowered to determine as per this act any other law. సో ట్రిబ్యునల్కి అప్లైట్ ట్రిబ్యునల్కి యాజ్ పర్ దిస్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు చేస్తుంటే మళ్ళీ సివిల్ కోడ్ వచ్చి మేము తీసుకుంటాము, ట్రిబ్యునల్ అనేది కోర్ట్ కాదు, అప్లైట్ ట్రిబ్యునల్ అనేది కోర్ట్ కాదు సో అని కోర్ట్ చెప్పడానికి లేదు. అండ్ నో ఇంజెక్షన్ షెల్ బి గ్రాంటెడ్ బై ఎనీ కోర్ట్ ఆర్ అదర్ అథారిటీ విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్షన్ టేకెన్ బై ట్రిబ్యునల్ అప్లైట్ ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్ అప్లైట్ ట్రిబ్యునల్ చేసిన ఆ డెసిషన్ ఫైనల్. సో వాళ్ళ మాటే శాసనం. నెక్స్ట్ సెక్షన్ 431 ఏం చెప్తుంది అంటే నో యాక్ట్ ఆఫ్ ట్రిబ్యునల్ అప్లైట్ ట్రిబ్యునల్ షెల్ బి క్వశ్చన్డ్ ఆర్ ఇన్వాలిడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ వేకెన్సీ డిఫెక్ట్ ఇన్ ఈస్ కాన్స్టిట్యూషన్. అంటే ట్రిబ్యునల్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలని చెప్తుంటారు అనుకోండి, ఒక 5 మెంబర్స్ ఉన్నారని చెప్పినా అనుకోండి, 5 మెంబర్స్ కాకుండా 3 మెంబర్సే ఉన్నారు, ఆర్డర్ పాస్ చేసినారు. ఇప్పుడు ఓనర్ వచ్చేసి ఆ ట్రిబ్యునల్లో ముగ్గురే ఉన్నారు, 5 మెంబర్స్ ఉండాలా, ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు. వాళ్ళు ఎంతమంది ఓన్లీ సింగిల్ పర్సన్ నుండి వాళ్ళు ఒక డెసిషన్ని పాస్ చేసినారంటే కూడా అది బైండింగ్ కావాల్సిందే ఆ పర్సన్స్. నెక్స్ట్ సెక్షన్ 432 రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. పార్టీ టు ప్రొసీడింగ్స్ ఎయిదర్ అపియర్ ఇన్ పర్సన్. సో ఆ పర్సన్ అన్న అపియర్ కావచ్చు, ఒకవేళ ఆ పర్సన్ టాకింగ్ పవర్ లేదనుకోండి, సో మాట్లాడలేడు ఆర్ ఎవిడెన్స్ వీళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేడు అన్నప్పుడు ఆ పర్సన్ ఇంకొక పవర్కి ఎస్ఎన్కి ఆథరైజేషన్ ఇవ్వచ్చు. సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ పర్సన్ కానీ ఆ లీగల్ ప్రాక్టీషనర్ కానీ ప్రజెంట్ కావడానికి ఆథరైజ్ లీగల్ రిప్రజెంటేటివ్గా. నెక్స్ట్ 433 ఏం చెప్తారంటే ప్రొవిజన్ టు లిమిటేషన్ యాక్ట్ 1963 షెల్ అప్లై టు ప్రొసీడింగ్స్ అప్పీల్ బిఫోర్ ద ట్రిబ్యునల్ అప్లైట్ ట్రిబ్యునల్. సో లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ 434 ఇది ట్రాన్సిషన్ ప్రొవిజన్. 434 అనేది ఆన్ సచ్ డేట్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ట్రాన్సిషన్ ప్రొవైడ్ చేస్తే అది చెక్ చేసుకోవాలి. ఆ మ్యాటర్స్ ఎవరు ఉన్నాయి పెండింగ్ బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ కంపెనీ కానీ పర్సన్స్ అగ్రీ అయిన వాళ్ళ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాటికి సంబంధించి అండ్ పర్సన్స్ ఆల్ ప్రొసీడింగ్స్ ఏం పెండింగ్ ఉన్నాయి వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఇది ట్రాన్సిషన్ ప్రొవిజన్. నెక్స్ట్ 435. సో 435 వచ్చేసి కాంపౌండింగ్ స్పెషల్ కోర్ట్స్ కానీ సంబంధించి డిస్కషన్ చేస్తాము. అడ్జుడికేషన్ అండ్ స్పెషల్ కోర్ట్స్కి సంబంధించి. నౌ ఇక్కడ స్పెషల్ కోర్ట్స్కి సంబంధించి చూసేటప్పుడు స్పెషల్ కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయాలి స్పెషల్ కోర్ట్ని. అది సెక్షన్ 435లో డిస్కషన్ చేస్తాము. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్పెషల్ కోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మే ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పీడీ రికవరీ స్పీడీ ట్రయల్ కోసం అఫెన్సెస్ అనేది స్పీడీగా అయిపోవాలి, అన్ని కోర్టులో పెండింగ్ ఉండకూడదు అన్న ఇంటెన్షన్తో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంకొక స్పెషల్ కోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. ఆ స్పెషల్ కోర్ట్స్ ఏమేమి ఉంటాయి, ఆ స్పెషల్ కోర్టులో ఎవరెవరు ఉంటారో అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాం. సో స్పెషల్ కోర్టులో ఎవరెవరు ఉంటారో అంటే సింగిల్ జడ్జ్ హోల్డింగ్ ద ఆఫీస్ హ్యాస్ సెషన్ జడ్జ్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్. అది ఎప్పుడు ఇన్ కేస్ ఆ అఫెన్స్ అనేది పనిషబుల్ ఇంప్రిజన్మెంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years ఉంటే సింగిల్ జడ్జి ఉంటాడు, అతనే వర్క్ చూసుకుంటాడు. అండ్ అదర్ కేసెస్ నార్మల్ అదర్ అఫెన్సెస్ ఉంటే అక్కడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఓకే, ఈ పర్సన్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఆ పర్సన్స్ని అపాయింట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ద కన్సర్న్ జ్యుడిక్షన్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జ్యుడిక్షన్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ యొక్క హైకోర్ట్ కన్సర్న్ పర్సన్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. అది సెక్షన్ 435. నెక్స్ట్ 436 అఫెన్సెస్ ట్రైబల్ బై స్పెషల్ కోర్ట్. ఇప్పుడు స్పెషల్ కోర్ట్ అనేది పెట్టినాము. ఓకే, స్పెషల్ కోర్టులో అఫెన్సెస్ ఎట్లా ట్రైబల్ చేస్తారంటే నాట్ విత్ స్టాండింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 విచ్ స్పెషల్ కోర్ట్ షిల్ ట్రై ద అఫెన్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 435. అంటే ఏవేవి చెప్పినాము స్పెషల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఇన్ ద ఏరియాలో వేర్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కంపెనీ ఈజ్ లొకేటెడ్. స్పెషల్ కోర్ట్ అనేది ఉందా చూస్తాము. అండ్ ఒకవేళ ఆ ఏరియాలో మోర్ దెన్ 1 స్పెషల్ కోర్ట్ ఉందనుకోండి అప్పుడు హైకోర్టుని కన్సర్న్ కావాలి.
హైకోర్టు ఏ కోర్టుని అయితే స్పెషల్ కోర్టుని అయితే స్పెసిఫై చేస్తూ ఆ కోర్టుని మనం ఫాలో కావాలి. నెక్స్ట్ ఏ పర్సన్ అక్యూజ్డ్, ఎవరైతే పర్సన్ అక్యూజ్ అయి ఉంటాడో ఆఫ్ ఆర్ సస్పెక్టెడ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఈజ్ ఫార్వర్డెడ్ టు మెజిస్ట్రేట్. సో వాళ్ళని ఫార్వర్డ్ చేస్తాము ఎవరికి, మెజిస్ట్రేట్ దగ్గర. ఇట్ మే ఆర్డర్ డిటెన్షన్ ఆఫ్ సచ్ కస్టడీస్, ఒకవేళ కస్టడీకి పెట్టుకోవాలి, డిటెన్షన్ చేయాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 days. ఈఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే 15 days, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయితే 7 days వరకు వాళ్ళ యొక్క కస్టడీలో పెట్టుకోవచ్చు. వేర్ మెజిస్ట్రేట్ బిలీవ్స్ డిటెన్షన్ ఈజ్ నాట్ నెసెసరీ, ఒకవేళ డిటెన్షన్ అనేది అవసరం లేదనుకుంటే ఫార్వర్డ్ సచ్ పర్సన్ టు స్పెషల్ కోర్ట్కి ఫార్వర్డ్ చేస్తాడు. నౌ స్పెషల్ కోర్ట్ ఉంది, ఓకే. నౌ స్పెషల్ కోర్ట్కి ఉండే పవర్ ఏముంటుంది అంటే, స్పెషల్ కోర్ట్కి పవర్స్ వచ్చేసి దట్ ఆఫ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఏవైతే ఉంటావో ఆ పవర్స్ అనేవి ఉంటాయి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్కి ప్రకారంగా. నెక్స్ట్ ఈ స్పెషల్ కోర్ట్ అనేది అపాన్ పర్చువల్ ఆఫ్ పోలీస్ రిపోర్ట్ ఎవరైనా రిపోర్ట్ ఇచ్చినా అనుకో, పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా అనుకోండి ఈ స్పెషల్ కోర్ట్కి, ఆ అఫెన్స్ని కాగ్నిజెన్స్ అఫెన్స్గా తీసుకోవచ్చు వితౌట్ అక్యూజ్డ్ బీయింగ్ కమిటెడ్ ఫర్ ట్రయల్. నెక్స్ట్ స్పెషల్ కోర్ట్ అనేది మే ఆల్సో an offense under the Code of Criminal Procedure 1973 against the accused at the same trial. సో ఒక పర్సన్ని ట్రయల్ వేయాలనుకుంటే ట్రయల్ వేయచ్చు, ట్రయల్ వేయకుండానే కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు ఎవిడెన్స్ అనేది ఉంటే. నెక్స్ట్ ఈ స్పెషల్ కోర్ట్ అనేది సమ్మరీ ట్రయల్ కూడా వేయచ్చు. సమ్మరీ ట్రయల్లో స్పెషల్ కోర్ట్ అనేది ట్రై చేయొచ్చు సమ్మరీ ట్రయల్ని. వెన్ ఎనీ అఫెన్స్ అనేది దిస్ యాక్ట్ పనిషబుల్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 years ఉంటాయి, దట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ 3 years ఉంటాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 years ఉంటాయి. అండ్ వాళ్ళని సెంటెన్స్ చేయొచ్చు సమ్మరీ ట్రయల్కి, షుడ్ బి లిమిటెడ్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 year ఉన్నప్పుడు. అండ్ అట్ కమెన్స్మెంట్ అయినప్పుడు ఆర్ డ్యూరింగ్ ద సమ్మరీ టైంలో ఈ స్పెషల్ కోర్ట్ అనేది ఒపీనియన్ ప్రకారంగా ఆ నేచర్ ఆఫ్ కేస్ అనేది గ్రేటర్ దెన్ 1 year ఆఫ్ సెంటెన్స్ ఉంటే, గ్రేటర్ దెన్ 1 year ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటే పాస్ చేయొచ్చు. ఆర్ ఇట్ ఈస్ అన్డిజైర్డ్ టు ట్రై కేస్ సమ్మరీ అనేది కూడా చెప్పొచ్చు ఆ కంపెనీకి సంబంధించి. ఆర్ స్పెషల్ కోర్ట్ అనేది ఆఫ్టర్ హియరింగ్ ద పార్టీస్ రికార్డ్ అండ్ ఆర్డర్ టు దట్ ఎఫెక్ట్ అండ్ ప్రొసీడ్ టు హియర్ ఆర్ రీహియర్ ద కేస్ ఇన్ రెగ్యులర్ ట్రయల్. సో నార్మల్ ట్రయల్ కూడా వేయచ్చు. నార్మల్గా సమ్మరీ ట్రయల్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది, నార్మల్గా రెగ్యులర్ ట్రయల్ అనేది చేస్తుంటుంది. కొంతమందికి మాత్రం సమ్మరీ ట్రయల్ చేసి తొందరగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. అండ్ ఒకవేళ సమ్మరీ ట్రయల్లో క్లియర్ కాకుంటే మళ్ళీ రెగ్యులర్ ట్రయల్ అనేది వేసి వర్క్ అయితే కంప్లీట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది రెగ్యులర్ ట్రయల్ కానీ సమ్మరీ ట్రయల్ కానీ. నెక్స్ట్ 447 ఏం చెప్తుంది, అపీల్స్ అండ్ రివిజన్. హైకోర్ట్ మే ఎక్సర్సైజ్ ఆల్ పవర్స్ కన్ఫర్డ్ బై కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ఉన్న పవర్స్ అన్నీ ఉంటాయి హ్యాజ్ ఈఫ్ స్పెషల్ కోర్ట్ ఈజ్ ఈక్వల్ టు కోర్ట్ ఆఫ్ సెషన్స్లో. ఇక్కడ స్పెషల్ కోర్ట్ అనేది మనం ఎట్లా ట్రీట్ చేస్తాము అంటే కోర్ట్ ఆఫ్ సెషన్ లాగానే ట్రీట్ చేస్తాము. కాబట్టి ఎవరైతే కంపెనీస్ ఉంటాయో, ఎవరైతే పర్సన్స్ ఉంటాయో మనం ఫైల్ చేయొచ్చు అపీల్స్ని అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ సెషన్కి విత్ హైకోర్ట్కి. సిమిలర్లీ మనం ఫైల్ చేయాలనుకుంటే అగైన్స్ ఈ స్పెషల్ కోర్ట్ యొక్క ఆర్డర్స్ పైన కూడా మనము హైకోర్ట్కి అప్పీల్కి వేయచ్చు. అండ్ సెక్షన్ 438 అప్లికేషన్ ఆఫ్ కోడ్ టు ప్రొసీడింగ్స్ బిఫోర్ స్పెషల్ కోర్ట్. సో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రొవిజన్స్ అప్లై టు ద ప్రొసీడింగ్స్ బిఫోర్ ద స్పెషల్ కోర్ట్. సో ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటావో అవన్నీ సేమ్ స్పెషల్ కోర్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ కోర్ట్ని మనం ఏమంటాము, డీమ్డ్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ కోర్ట్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అనొచ్చు. అండ్ పర్సన్ కండక్టింగ్ ఏ ప్రాసిక్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎవరైతే ప్రాసిక్యూషన్ని కండక్ట్ చేస్తుంటారో ఆ పర్సన్ని మనం డీమ్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాము. నెక్స్ట్ సెక్షన్ 439 అఫెన్సెస్ టు బి నాన్ కాగ్నిజబుల్. దిస్ సెక్షన్ ఏం చెప్తారంటే ఎవ్రీ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్ ఎక్సెప్ట్ అండర్ సెక్షన్ 212(6) షెల్ బి డీమ్డ్ టు బి నాన్ కాగ్నిజబుల్. అవి ఎట్లా తీసుకుంటాము, నాన్ కాగ్నిజబుల్గా తీసుకుంటాము. కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్. సో కోర్ట్ అనేది ఎటువంటి అఫెన్స్ అయినా కాగ్నిజెన్స్గా తీసుకోవచ్చు.
అండర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఓన్లీ ఆన్ రిటర్న్ కంప్లైంట్ అనేది కావాలి. ఏముండాలి? రిటర్న్ కంప్లైంట్ అనేది ఉంటేనే వాటిని, అంటే రిటర్న్ కంప్లైంట్ ఎవరేయచ్చు? ఆర్ఓసి కానీ, షేర్ హోల్డర్స్ కానీ, మెంబర్స్ కానీ, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ వీళ్ళు రైటింగ్లో ఇస్తేనే వాటిని కాగ్నిజెన్స్గా తీసుకుంటాము అండర్ కంపెనీస్ యాక్ట్లో. అండ్ ఇష్యూ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఆన్ రిటర్న్ కంప్లైంట్ బై పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెబీ. అంటే ఏమన్నా షేర్స్ ఇష్యూ చేసిన ట్రాన్స్ఫర్ చేయలేదు వాటి రిలేటెడ్, ఆర్ ఇష్యూస్ ట్రాన్స్ఫర్ చేసిన సెక్యూరిటీస్కి సంబంధించి పేమెంట్ డివిడెండ్ పేమెంట్ అనేది చేయలేదు, ఇట్లాంటి కేసు అనేది కంప్లైంట్ వచ్చేసి సెబీ ఆథరైజ్డ్ పర్సన్ ఇస్తే వాటిని అఫెన్స్గా తీసుకుంటాము. నెక్స్ట్, నాట్ అప్లికబుల్ టు ప్రాసిక్యూషన్. సో పర్సన్స్ ఎవరైతే ప్రాసిక్యూషన్ బై ఏ కంపెనీ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్ ఆర్ ఎనీ యాక్షన్ టేకెన్ బై ద లిక్విడేటర్ ఆఫ్ ఏ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు వైండింగ్ అప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఆర్ liquidator of a company shall not be deemed to be an officer of the company. ఇట్లాంటి కేసుల్లో ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్ఓసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ authorized person before the court trying the offences shall not be necessary unless the court requires his personal attendance at the trial. సో ఈ ఆర్ఓసి కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి ట్రయల్కి రావాల్సిన అవసరం లేదు, అన్లెస్ అదర్వైజ్ ఆ కోర్ట్ అనేది చెప్తే తప్ప వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కంపౌండింగ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్. సో ఏం చెప్తాము? కంపౌండింగ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్ అంటే అది కంపౌండబులా నాన్ కంపౌండబులా చూడాలి. అఫెన్స్ అనేది కంపౌండబుల్ అయితే మ్యాక్సిమం ఫైన్ వచ్చేసి 25 lakhs ఉంటుంది, రీజనల్ ఎఫెక్ట్ చూసుకుంటారు. అదర్ కేసెస్ అయితే ఎన్సిఎల్టీకి. అండ్ నాన్ కంపౌండబుల్ అనుకోండి, ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 years ఆర్ మోర్. స్పెషల్ కోర్ట్ ఆర్ సెషన్ జడ్జెస్ వాళ్ళు చూసుకుంటారు. నాన్ కంపౌండబుల్ అదర్ కేసు అయితే స్పెషల్ కోర్ట్ ఆర్ మెట్రోపాలిటన్ దగ్గర వెళ్తాయి. ఇది 441. నెక్స్ట్ 442 చూద్దాము. సో 442 ఏం చెప్తారంటే మెజిస్ట్రేషన్కి సంబంధించి మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో 442 ఐ థింక్ కంపౌండింగ్కి సంబంధించి మనం ఏం చెప్పవచ్చు అంటే జస్ట్ సెకండ్ కాంపౌండింగ్ కూడా సమ్మరీలో చెప్తా. కాంపౌండింగ్ అండ్ అఫెన్స్కి సంబంధించి సో ఏం చెప్తానంటే కాంపౌండింగ్ అండ్ అఫెన్స్. ఫస్ట్ అఫెన్స్ అంటే ఏమి, అఫెన్స్ అంటే ఏమి అనేది తెలియాలి. వాటికి సంబంధించి అఫెన్స్ అంటే ఇక్కడ అర్థం. అఫెన్స్ అంటే కమిషన్ ఆఫ్ అన్ యాక్ట్ కాంట్రరీ టు ఎనీ లా ఆర్ ఫార్బిడెన్ బై లా ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు కమిషన్ టు క్రైమ్ ఓన్లీ. అది పనిషబుల్ అవుతుంది వియా పెనాల్టీతో. ఇప్పుడు కంపౌండబుల్ అఫెన్స్ తెలియాలంటే ఫస్ట్ అఫెన్స్ గురించి చెప్తున్నాము. అఫెన్స్ అంటే ఒక యాక్ట్, ఆ యాక్ట్ అనేది లాఫుల్గా ఉండదు, ఆర్ లాని ఫార్బిడెన్ చేసింటారు, ఆర్ లాని క్రిమినల్గా ఆలోచించి యూజ్ చేసింటారు, అండ్ అది పనిషబుల్ అవుతుంది ఫైన్తోనే. ఇప్పుడు ఆ పెనాల్టీ మీన్స్ ఆ పెనాల్టీ అనేది ఓన్లీ ఫైన్ అన్న వేయచ్చు, ఓన్లీ ఇంప్రిజన్మెంట్ అన్న వేయచ్చు, ఫైన్ అన్న వేయచ్చు, ఓన్లీ ఇంప్రిజన్మెంట్ అన్న వేయచ్చు, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ అన్న వేయచ్చు, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ విత్ బోత్ అన్న వేయచ్చు, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ కూడా వేయచ్చు. ఇది అఫెన్స్కి సంబంధించిన పెనాల్టీలో టైప్స్ ఆఫ్ పెనాల్టీ చెప్పినాము. నౌ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఏమి? కంప్లైనెంట్ enters into a compromise and agrees to have charges dropped against the accused. సో ఏమైతే కంప్లైంట్స్ వచ్చావో ఆ అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ ఏవైతే పెనాల్టీస్ ఉంటావో, సార్ మేము వాళ్ళ తప్పును ఒప్పుకొని కొంచెం అగ్రి అయ్యి మాకు కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొంచెం తగ్గించండి అని చెప్పడానికి కాంపౌండబుల్ అఫెన్స్ అంటాము. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఏమి? ఇది కాంపౌండబుల్ అఫెన్స్కి సంబంధించి. అండ్ కాంపౌండబుల్ అఫెన్సెస్ విచ్ కెనాట్ బి కాంపౌండెడ్. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఏమి? ఏవైతే నాట్ కాంపౌండబుల్ అఫెన్స్ ఉంటావో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండబుల్ అఫెన్స్కి చెప్తాము.
అండ్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కానివి ఏమంటే ఈ అదర్ దెన్ కాంపౌండింగ్ అఫెన్సెస్ అంటాము. వాటి తర్వాత మనం డిస్కషన్ చేసేది అది కాగ్నిజబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది చూస్తాము. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఎవరైతే పోలీస్ ఉంటారో పోలీస్కి అతనికి అథారిటీ అనేది ఉంటుంది. ఏ అథారిటీ ఉంటుంది? అరెస్ట్ చేసే అథారిటీ ఉంటుంది. అతని దగ్గర వారెంట్ లేకున్నప్పటికీ అతను డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్టిగేషన్ విత్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఏ కోర్ట్. నెక్స్ట్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ వితౌట్ ఎనీ వారెంట్, ఎటువంటి వారెంట్ లేకుండా నో అరెస్ట్ అనేది చేయకూడదు, అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇక్కడ మనకి మేజర్గా కాంపౌండింగ్కి సంబంధించి వీటినే డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి సంబంధించి సో 442లో ఏం చెప్తామంటే ఈ మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి సంబంధించి ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ప్యానల్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎవరిని మెయింటైన్ చేస్తుంది? ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటావో ఫర్ మీడియేషన్కి బిట్వీన్ ద పార్టీస్ డూయింగ్ ద పెండెన్సీ, ఏమన్నా పెండింగ్ ప్రొసీడింగ్స్ ఉంటే వాటిని మీడియేట్ చేయనీక బిఫోర్ ద అథారిటీ. ఇక్కడ పెండింగ్ ఎక్కడ ఉండొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, ట్రిబ్యునల్ దగ్గర కానీ, అప్లైడ్ ట్రిబ్యునల్ దగ్గర కానీ పెండింగ్లో ఉన్న ప్రొసీడింగ్స్ని మీడియేషన్ చేయడానికి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటావో అటువంటి క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది మెయింటైన్ చేస్తుంది ఒక ప్యానల్గా. నౌ ఎనీ పర్సన్స్, ఎనీ ఆఫ్ ద పార్టీస్ at any time, any of the persons at any టైంలో ప్రొసీడింగ్ టైంలో మే అప్రోచ్ ద అథారిటీ ఆర్ అథారిటీ సువో మోటో మే రిఫర్ ద మ్యాటర్ టు మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్యానల్. సో పర్సన్స్ అడిగి కానీ ఆర్ ఆ అథారిటీ ఏదైతే ఉందో ట్రిబ్యునల్ కానీ ఈ ట్రిబ్యునల్ కానీ అప్లైడ్ ట్రిబ్యునల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అథారిటీ వాళ్ళే డైరెక్ట్గా మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సువో మోటోగా కానీ ఆర్ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే కానీ. ద ప్యానల్ షెల్ ఫాలో సచ్ ప్రొసీజర్స్ యాజ్ మే బీ ఇన్ రూల్ 11. సో రూల్ 11 ప్రకారంగా ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ రూల్స్ ఏమంటారో కంపెనీస్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్ రూల్స్ ప్రకారంగా అండ్ డిస్పోజ్ చేస్తుంది ఇటువంటి మ్యాటర్స్ని లెస్ దెన్ 3 months, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 months లోపల వాటిని తీసుకుంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ రిఫరెన్స్ అండ్ ఫార్వర్డ్ ఇట్ రికమెండేషన్ టు ద రెస్పెక్టివ్ అథారిటీ. సో డిస్పోజ్ చేయాలి. సో అప్లికేషన్ వస్తే 3 months లోపల డిస్పోజ్ చేయాలి. నెక్స్ట్ పార్టీస్ ఎవరన్నా అగ్రీవ్ అయితే బై ద రికమెండేషన్స్ ఆఫ్ ద ప్యానల్, ఈ ప్యానల్ ఇచ్చింది కదా, ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఇచ్చింది కదా, ఆ వాటికి ఎవరైనా అగ్రీవ్ అయితే వాళ్ళు ఫైల్ చేయొచ్చు అబ్జెక్షన్స్ని టు రెస్పెక్టివ్ అథారిటీకి. నెక్స్ట్ 443 ఏం చెప్తారంటే 211 and 212. సో యాక్చువల్గా 442 అయిపోయినాక 443. ఓకే, సిఫో వచ్చేసి మనం ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆ చాప్టర్లో ఇవి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము ఆల్రెడీ. ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ వాటికి సంబంధించి. నౌ 443కి వద్దాం. 443లో పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు అపాయింట్ కంపెనీ ప్రాసిక్యూటర్. కంపెనీ యొక్క ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఎట్లా అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది? 1 or more persons యాజ్ ఏ కంపెనీ ప్రాసిక్యూటర్గా ఫర్ కండక్టింగ్ ద ప్రాసిక్యూషన్స్. జనరల్లీ ఏదైనా కేసు కానీ ఫర్ ఎనీ కేసు కానీ ఆర్ ఇన్ ఎనీ కేసు కానీ ఆర్ ఎనీ స్పెసిఫైడ్ క్లాసెస్ ఆఫ్ కేసు కానీ, అంటే స్పెసిఫైడ్ క్లాసెస్ అంటే ఇవి జిఎస్టీకి సంబంధించినవి, ఇవి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి. ఇట్లా స్పెసిఫై చేసిన క్లాస్కి ఇన్ ఎనీ లోకల్ ఏరియాలో ఉన్నప్పటికీ అట్లాంటి కేసెస్ అన్నీ వాటి కంపెనీస్కి ఒక ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఆ పర్సన్కి ఉండాల్సిన పవర్స్ ప్రివిలేజెస్ అన్నీ కోడ్ ఆఫ్ ఆన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఏవైతే ఉంటాయో పవర్స్, ఆ పవర్స్ అన్నీ ఈ కంపెనీ ప్రాసిక్యూటర్కి ఉంటాయి. నెక్స్ట్ 444 అపీల్ అగెనెస్ట్ అక్యూటర్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మే ఇన్ ఎనీ కేస్
అరైజింగ్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యాక్ట్లో ఏవైతే అరైజ్ అయినావో వాటన్నిటిని డైరెక్ట్ చేయొచ్చు. ఏదైనా కంపెనీ ప్రాసిక్యూటర్ అపాయింట్ అయినా అనుకోండి, ఆ కంపెనీ ప్రాసిక్యూటర్ని డైరెక్ట్ చేసే రైట్ ఉంటుంది. అండ్ ఆథరైజ్ ఎనీ అదర్ పర్సన్ ఐదర్ బై నేమ్ ఆర్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఆఫీస్. ఏమని చెప్పొచ్చు అంటే ప్రజెంట్ కావడానికి అప్పీల్కి ఫర్ ద ఆర్డర్ ఆఫ్ అక్యూటల్ పాస్డ్ బై ఎనీ కోర్టు. ఏదైనా కోర్టు ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంది, ఆ ఆర్డర్కి మీరు ప్రజెంట్ కానీ అని ఇంకొక పర్సన్ని చెప్పొచ్చు. అదర్ దెన్ హైకోర్టు ఇచ్చే వాటికి ఎగ్జాక్ట్ పర్సనే పోవాలి, మిగతా వాటికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పొచ్చు. అండ్ అప్పీల్ ప్రజెంటెడ్ బై ద సచ్ ప్రాసిక్యూటర్ ఆర్ అదర్ పర్సన్ షిల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ వ్యాలిడ్లీ ప్రజెంటెడ్ టు ద అప్లేట్ కోర్ట్. సో కోర్ట్ అనేది హరిని రమ్మనింది అనుకోండి, హరి ప్లేస్లో ఇంకొక పర్సన్ని పంపించే రైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. నెక్స్ట్ 445 ఏం చెప్తుంది? కంపెన్సేషన్ ఫర్ అక్విజిషన్ వితౌట్ రీజనబుల్ కాస్ట్. అంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 250 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది అప్లై అవుతుంది ముటాండిస్గా. నెక్స్ట్ 446 అప్లికేషన్ ఆఫ్ ఫైన్స్. 446 ప్రకారంగా అప్లికేషన్ ఆఫ్ ఫైన్స్ అంటే ద కోర్ట్ అనేది ఇంపోజ్ చేస్తుంది ఎనీ ఫైన్స్ అండర్ దిస్ యాక్ట్ మే డైరెక్ట్ దట్ ద ఫైన్స్ షిల్ బి అప్లైడ్ టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ ప్రొసీడింగ్ కాస్ట్కి సంబంధించి పే చేయడానికి. అండ్ ఎవరైతే పర్సన్ ఇన్స్టిట్యూట్ అయిన పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్స్కి రివార్డ్ ఇవ్వడానికి ఆ కాస్ట్ అంతా ఈ పర్సన్ దగ్గర నుంచే కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ డిటర్మైనింగ్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్. స్పెషల్ కోర్ట్ వైల్ డిసైడింగ్ ద అమౌంట్ ఆఫ్ ఫైన్స్ ఆర్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ని కానీ ఇంప్రిజన్మెంట్ని కానీ డిసైడ్ అయ్యేటప్పుడు కంపెనీ యొక్క సైజ్ ఏముంది, కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏముంది, కంపెనీ పబ్లిక్ ఇంజూర్ అయినారా ఏమన్నా, ఆర్ నేచర్ ఆఫ్ డిఫాల్ట్ నేచర్ ఆఫ్ డిఫాల్ట్స్ ఏమేమి జరిగినాయి, ఇవన్నిటిని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ రెప్యుటేషన్ ఆఫ్ డిఫాల్ట్ వల్ల రెప్యుటేషన్ ఏమన్నా డ్యామేజ్ అయినా వీటన్నిటిని కన్సిడర్ చేసి పెనాల్టీ అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 446B లెస్సర్ పెనాల్టీ ఫర్ 1 పర్సన్ కంపెనీ ఆర్ స్మాల్ కంపెనీ. ఒకవేళ అది 1 పర్సన్ కంపెనీ కానీ, స్మాల్ కంపెనీ కానీ, స్టార్టప్ కంపెనీ కానీ, ప్రొడ్యూసర్ కంపెనీ కానీ ఉంటే వాళ్ళు నాన్ కంప్లై అయితే ఆ ఫెయిల్ అయిన దానికి కంప్లై కాకుండా ఉండడానికి ఈ ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ని కంప్లై కాకుంటే ఆ సచ్ కంపెనీస్కి అండ్ సచ్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్కి షిల్ బి లయబుల్ టు పే పెనాల్టీ. అంటే యాజ్ పర్ ఆ యాక్ట్ ప్రకారం ఎంతైతే చెప్తారో ఆ యాక్ట్లో చెప్పిన దాని ప్రకారంగా పెనాల్టీని వాళ్ళు డిక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేటర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పెనాల్టీ స్పెసిఫైడ్ ఇన్ ఆఫ్ సచ్ ప్రొవిజన్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs ఫర్ కంపెనీ అండ్ 1 lakh ఫర్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. అంటే ఇప్పుడు కంపెనీకి పెనాల్టీ అనేది 1 lakh చెప్పినా అనుకోండి, సో 50,000 పేమెంట్ చేయమని చెప్పొచ్చు. అంటే ఒక 50 హాఫ్ ఆఫ్ ద నాట్ బీ మోర్ దెన్ 50% పే చేయమని చెప్పొచ్చు. ఒకవేళ కంపెనీలో 2 lakhs ఉందనుకోండి, సో 1 lakh కంపెనీకి పెనాల్టీ 2 lakhs వచ్చింది, 1 lakh పేమెంట్ చేయమని చెప్పొచ్చు. అండ్ కంపెనీకి పెనాల్టీ అనేది 3 lakhs పడింది, 1.5 lakhs పేమెంట్ చేయమని చెప్పొచ్చు. ఇది ఎవరికి? 1 పర్సన్ కంపెనీ, స్మాల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ, ప్రొడ్యూసర్ కంపెనీ. సో ఈ 5 కంపెనీస్కి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ 454 అడ్జుడికేషన్ ఆఫ్ పెనాల్టీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కెన్ బై ఆర్డర్ ఇన్ అఫీషియల్ గజెట్ అపాయింట్ చేస్తుంది యాజ్ మెనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తే వాళ్ళకున్న ర్యాంక్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఆర్ఓసి యాజ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్గా వాళ్ళని అపాయింట్ చేస్తుంది. నౌ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ పాస్ చేస్తారు ఒక ఆర్డర్ని, ఏదానికోసం? ఇంపోజ్ ఏ పెనాల్టీ ఆఫ్టర్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. అండ్ రిక్వైర్డ్ టు రెక్టిఫై ద డిఫాల్ట్ ఆర్ నాన్ కంప్లైన్స్. అంటే డిఫాల్ట్ని రెక్టిఫై చేయొచ్చు ఆర్ నాన్ కంప్లైన్స్ని రెక్టిఫై చేయొచ్చు ఈ అసెసింగ్ ఆఫీసర్. అండ్ ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ డిఫాల్ట్ రిలేట్ టు నాన్ కంప్లైన్స్ ఆఫ్ సెక్షన్ 90 to 137 ఉంటే అండ్ డిఫాల్ట్ ఈజ్ రెక్టిఫైడ్ ఎయిదర్ ప్రయర్ టు ఆర్ విత్ ఇన్ 30 days. ఎంత లోపల విత్ ఇన్ 30 days లోపల వాళ్ళు చేస్తారు. అండ్ నోటీస్కి సంబంధించి విత్ ఇన్ 30 days లోపల ఇష్యూ ద నోటీస్ బై
ఆ పర్సన్ ఇష్యూ చేస్తారు. నో పెనాల్టీ షెల్ బి ఇంపోజ్డ్ అండ్ ఆల్ ప్రొసీడింగ్ షెల్ బి డీమ్డ్ టు బి కన్క్లూజ్డ్. ఇవి వీటికి సంబంధించి. అండ్ ఇక్కడ పర్సన్కి సంబంధించి పెనాల్టీస్ని వేసే టైంలో ఏవేవి వాళ్ళు ఫాలో కావాలి. ఒక పర్సన్కి పెనాల్టీ వేస్తున్నప్పుడు ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఫస్ట్ ఇష్యూ చేయాలి ఒక షోకాస్ నోటీస్ని వియా కంపెనీ యొక్క మెయిల్ కానీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ కానీ ఎనీ అదర్ పర్సన్ని షోకాస్ నోటీస్ అనేది ఇంపోజ్ చేయాలి. ఏమని, వై పెనాల్టీ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్. సో మీరు ఇటువంటి వర్క్ చేసినారు, మీకు ఎందుకు పెనాల్టీ వేయకూడదు అనేది ఒక షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తాము. రిటర్న్ నోటీస్ అనేది కంపల్సరీగా పంపించాలి ఆ కంపెనీ కానీ పర్సన్తో ఎవరైతే వాళ్ళకి. ఇచ్చిన తర్వాత షోకాస్ నోటీస్ విత్ ఇన్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ నోటీస్ నాట్ less than 15 days and not more than 15 days 30 days అంటే ఒక 15 days to 30 days వరకు టైం ఇవ్వాలి వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత. అండ్ ఏవో ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఆ 15 daysకి ఇంకా సఫిషియెంట్ రీజన్స్ ఉంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే కంపెనీ అనేది రెస్పాండ్ కావడానికి కొంచెం టైం ఇవ్వాలి. షోకాస్ నోటీస్ ఇచ్చి వెంటనే పెనాల్టీస్ అంటే కుదరదు. జస్ట్ షోకాస్ నోటీస్ ఇచ్చి ఒక 15 days to 20 days టైం ఇచ్చి కంపెనీ రెస్పాండ్ కావడానికి టైం ఇవ్వాలి. నెక్స్ట్ షోకాస్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేయాలి, ఇండికేట్ చేయాలి నేచర్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఏముంది, డిఫాల్ట్స్ ఏమొచ్చినవి, alleged to have been committed and also draw attention to relevant penal provisions of the act, maximum penalty ఏముంటే వాటన్నిటిని షోకాస్ నోటీస్లో చెప్పాలి. నెక్స్ట్ ఈఫ్ కన్సిడరింగ్ ఒకవేళ రిప్లై అనేది రిసీవ్ చేసుకుంటే వాటికి సంబంధించి రిప్లై అనేది రిసీవ్ చేసుకుంటే ఎంత లోపల ఏవో ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అనుకుంటే ఈ షెల్ ఇష్యూ నోటీస్ విత్ ఇన్ 10 working days ఫ్రమ్ రిప్లై ఆఫ్ రిసిప్ట్. సో రిసిప్ట్ వచ్చింది. సో ఫస్ట్ ఏవో కంపెనీకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసినాడు, కంపెనీ షోకాస్ నోటీస్కి రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఏవో ఏమనుకుంటున్నాడంటే ఫిజికల్గా వెళ్ళాలి అనుకుంటున్నా ఆ కంపెనీ దగ్గరకు. ఫిజికల్గా వెళ్ళాలి అనుకుంటే విత్ ఇన్ 10 working days లోపల అతను ఒక డేట్ని ఫిక్స్ చేయాలి. సో పర్సన్స్ నేను కానీ ఆర్ మా ఆథరైజ్డ్ పర్సన్ కానీ మా ఆఫీసర్ కానీ మీ కంపెనీకి విజిట్ చేస్తారనేది చెప్పాలి. అండ్ ఈఫ్ రెసిపియంట్ కెన్ మేక్ ఓరల్ రిప్రజెంటేషన్ అండ్ ఏవో టు అలో ఇట్ అండ్ ద ఏవో షిల్ పాస్ అండ్ ఆర్డర్. సో ఆ ఆర్డర్ అనేది విత్ ఇన్ 30 days ఫ్రమ్ ఎక్స్పైరీ ఆఫ్ టైమ్ టు రిప్లై ఇఫ్ ఫిజికల్ అపియరెన్స్ వాజ్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ ఫిజికల్ అపియరెన్స్ లేకుంటే రిప్లై వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల అతను ఆర్డర్ని పాస్ చేయాలి. పాసింగ్ ద ఆర్డర్. అండ్ ఒకవేళ ఆ పర్సన్ ఫిజికల్ అపియరెన్స్కి వెళ్తుంటే రిక్వైర్డ్గా వస్తే విత్ ఇన్ 90 days ఆఫ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షోకాస్ నోటీస్. సో షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి 90 days లోపల కంప్లీట్ చేసి ఆర్డర్ని పాస్ చేయాలి. ఇది 30 days 90 daysకి సంబంధించి. ఫిజికల్ అపియరెన్స్ అవసరం లేకుంటే 30 daysలో, ఫిజికల్ అపియరెన్స్ అవసరం ఉంటే 90 days లోపల చేయాలి. ఎనీ డిలే ఏమైనా డిలే అయితే ఆ అసెసింగ్ ఆఫీసర్ should have the reason to record by AO and delay does not result in invalidity of the order. సో రీజన్ని స్పెసిఫై చేయాలి లేట్ అయితే. అండ్ ఆర్డర్ అయితే పాస్ చేస్తారో దాన్ని డ్యూలీ డేట్ అండ్ సైన్ అనేది వేయాలి. ఆ వాటిలో స్టేట్ రీజన్స్ అప్లోడ్ చేయాలి, వెబ్సైట్లో సెండ్ చేయాలి కాపీని కంపెనీకి అదర్ పర్సన్స్కి వాళ్ళందరికీ అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో. ఏవో ఇవన్నీ చేయాలి. కన్సర్న్ కంపెనీకి ఎవరైతే డిఫాల్ట్ ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి ఆ వెబ్సైట్లో పాస్ చేయడం. పవర్స్ ఆఫ్ అడ్జుడికేటింగ్ అథారిటీ. సో వాళ్ళకున్న పవర్స్ ఏమంటే సమ్వన్ చేయొచ్చు అండ్ ఎన్ఫోర్స్ చేయొచ్చు అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్స్, ఎవరైనా పర్సన్ని సమ్వన్ కామని అటెండ్ కామని. ఆర్డర్ ఫర్ ఎవిడెన్స్ ఆర్ టు ప్రొడ్యూస్ ఎనీ రిలివెంట్ డాక్యుమెంట్స్. సో ఏమన్నా డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కావాలని చెప్పొచ్చు. ఫెయిల్యూర్ టు రిప్లై ఆర్ రిఫ్యూజ్ టు అపియర్ మే రిజల్ట్ ఇన్ పెనాల్టీ. సో ఎవరైనా పర్సన్కి చెప్పినాము ఆ పర్సన్స్ కన్నా ప్రొవైడ్ చేయలేదనుకోండి, ఇన్ఫర్మేషన్ని నెగ్లెక్ట్ చేసినా అనుకోండి, వాళ్ళకి పెనాల్టీ అనేది ఉంటుంది. బేస్ ఆన్ సైజ్ ఆఫ్ ద కంపెనీ, నేచర్ ఆఫ్ ద కంపెనీ వాటిని బేస్ చేసుకొని. అండ్ కన్సిడరేషన్ లివింగ్ ద పెనాల్టీ ఇవన్నీ కన్సిడర్ చేస్తాము. సైజ్ ఏమి, నేచర్ ఏమి, ఇంజురీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమి, నేచర్ ఆఫ్ డిఫాల్ట్ ఏమి, రెప్యుటేషన్ ఆఫ్ డిఫాల్ట్ ఏమి, వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి పెనాల్టీ అనేది ఫిక్స్ చేస్తాము. సో పెనాల్టీలో ఫిక్స్డ్ సమ్ పెనాల్టీ ఉంటుంది అండ్ వేరియబుల్ కూడా ఉంటుంది.
సో డైరెక్ట్గా ఫుల్ అమౌంట్ కూడా వేయచ్చు. అండ్ అమౌంట్ అనేది ప్రపోర్షనేట్ గెయిన్ ఏముంది, అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, లాస్ టు ఇన్వెస్టర్స్ ఏమున్నాయి, క్రెడిటర్స్ ఏమున్నాయి, క్వాంటిఫైయబుల్ ఉందా లేదా, వీటన్నిటిని చెక్ చేస్తాయి. అండ్ పెనాల్టీ హ్యాస్ టు బి పేడ్ వియా ఎంసీఏ పోర్టల్ అండ్ క్రెడిట్ టు కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి కన్సల్టేటెడ్ అవుతుంది. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ షెల్ అపాయింట్ ఎనీ పర్సన్ అగ్రీ అయితే బై ద ఆర్డర్ మేడ్ బై ద ఏఓ మే ప్రిఫర్ అండ్ అపీల్ టు ఆర్డీ. సో పర్సన్స్ వచ్చేసి ఆర్డీకి అప్లై చేసుకుంటారు జ్యూడిక్షన్కి ఇన్ మ్యాటర్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాపీ రిసీవ్ చేసుకున్నాక. ఈ ఆర్డీ వాళ్ళు ఆఫ్టర్ గివింగ్ ద పార్టీస్ టు అపీల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ప్రొవైడ్ చేసి విత్ ఇన్ 90 days వేద కంపెనీ అనేది ఫెయిల్ అయింది అనుకోండి ఆర్డర్ మేక్ చేసినాక, విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్ పెనాల్టీ అనేది కంపెనీకి నాన్ కంప్లై అయితే వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది. 25,000 కంపెనీకి 25,000 ఆర్ 5 lakhs వరకు పోతుంది. ఆ పర్సన్స్ ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months, ఫైన్ వచ్చేసి 25,000 అండ్ 5 lakh వరకు పెనాల్టీ అనేది ఉంటుంది. ఈ పెనాల్టీకి సంబంధించి ఉంటుంది లైబుల్ ఎవరైతే పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి సంబంధించి. అండ్ నెక్స్ట్ 450A పెనాల్టీ ఒకవేళ వాళ్ళు రిపీట్ చేస్తే పెనాల్టీ ఫర్ రిపీటెడ్ డిఫాల్ట్ వెన్ డిఫాల్ట్ ఈజ్ కమిటెడ్ ఫర్ సెకండ్ టైం. ఒకవేళ సెకండ్ టైం చేస్తే విత్ ఇన్ 3 years లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ ఇంపోజింగ్ సచ్ పెనాల్టీ ఈజ్ పాస్డ్ బై ద ఏఓ ఆర్ ఆర్డీ ఈ షెల్ బి లైబుల్ ఫర్ సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ డిఫాల్ట్ ఫర్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ద అమౌంట్. సో మళ్ళీ సెకండ్ టైం వస్తే డబల్ అవుతుంది పెనాల్టీ అనేది. రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్కి సంబంధించి పెనాల్టీ అనేది డబుల్ అవుతుంది. ఇది వీటికి సంబంధించి.